మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ బీకామ్ బీఏ బీఎస్సీలో సెమిస్టర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తెలుగులో అయితే చెప్తున్నాం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లే చెప్తాను. సో మీకు ఎంతో టైం లేదు, జస్ట్ నాకు తెలిసి ఒక 3 days 4 days అయితే ఉంది. సో ఇంక లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం. సో మనం చూసుకుంటే కనుక ఇందులో మొత్తం 5 units అయితే ఉంటాయి. అవి వచ్చేసి మనకి హితోపదేశం, ఆణిముత్యాలు, అండ్ 3rd యూనిట్ ప్రత్యయము, అండ్ 4th యూనిట్ కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ అండ్ బొగ్గుల పొయ్యి. సో నిజంగా చెప్పాలంటే ఇది 4th యూనిట్ 5th యూనిట్ 2 days అయితే ఉంటాయి. బట్ చిన్న ప్రశ్నలే, చాలా ఉపవాచకం టైప్ అన్నమాట మనకైతే. నిజం చెప్పాలంటే ద మెయిన్ ఈజ్ 3 topics, యూనిట్ 1, 2, 3. సో ఇప్పుడైతే చూద్దాం. ఎవరైనా కానీ ఇంకా కనీసం స్టార్ట్ చేయకపోతే కనుక మీరు ఖచ్చితంగా చదవాల్సింది ఫస్ట్ పాఠ్య భాగ సందర్భం. ఇదొక్కటి చదువుకుంటే మీరు ఆ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీ ఓన్గా చిన్నగా యాడ్ చేసి మీరు ఓన్గా అయితే రాయొచ్చు, ఓకేనా? సో అలాగే మీరు ఒకవేళ పోయమ్స్ కానీ ఇంపార్టెంట్ చెప్పండి అని అడిగితే కనుక అందులో అయితే ఇందులో వచ్చేసి మనకైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ పోయమ్స్ వచ్చేసి తెలుగులో పద్యాలు అయితే చాలా ఇంపార్టెంట్. మీకు 10 marks అయితే వస్తాయన్నమాట దాని దగ్గర నుంచి. సో నాకు తెలిసి అందులో ఖచ్చితంగా ఫస్ట్ పద్యం అన్నమాట. సో ఇది అమర నది తను బావుడు అనే పద్యం చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్లో చెప్పడానికి అయితే ఏముండదు, అండ్ మోడల్ పేపర్స్ కూడా చాలా కష్టం, అండ్ సెకండ్ వన్ కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 4th one చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. 4th one అండ్ 7th one మోస్ట్ ఇంపార్టెంట్. చెరుటకు నోర్వై కివిటులు అని ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అవి అయితే పద్యాలు. మీరు పద్యాలతో పాటు భావం మరియు ప్రతిపదార్థాలు కూడా ఖచ్చితంగా చదవండి. ఒకవేళ మీకు ఏదైనా పద్యం వచ్చి ప్రతిపదార్థాలు కానీ రాకపోతే కనుక మీరు ఎలా రాయాలంటే, ఎగ్జాంపుల్గా ఇదే పద్యం ఉంటే ఇదే తీసుకొని ఫస్ట్ వర్డ్ హరియును అందా అది రాసి ఈక్వల్ టు పెట్టి సేమ్ అదే పదం అయితే రాయండి, అంతే. గా ఉంది అంటే సేమ్ గా పెట్టి మళ్ళీ ఈక్వల్ టు పెట్టి గా. దనండు అంటే మనకు తెలిస్తే రాయొచ్చు ఆ పదానికి మీనింగ్, లేకపోతే కనుక ఓన్గా రాయకుండా మార్క్స్ పోగొట్టుకోకుండా ఈజీగా అయితే మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట మార్క్స్. మనం తీసుకున్న పదం మళ్ళీ ఆన్సర్ కింద రాయాలి. నెక్స్ట్ హితోపదేశంలో పాఠ్యభాగ సారాంశంను తెలపండి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది ఒక్కటి చదువుకుంటే మీరు యూనిట్ నుంచి ఏమీ చదవక్కర్లేదు, ఓకేనా? ఇది ఒక్కటే క్వశ్చన్ యూనిట్ నుంచి, ఇంకేమీ ఉండదు. ఈ ఒక్క క్వశ్చన్ కానీ చదువుకుంటే మీరు ఇంకొక ఏమీ యూనిట్లో అయితే చదివే పనే అవసరం లేదన్నమాట. మీరు ఆ ఒక్క క్వశ్చన్ చదివితే మీరు యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కటి మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు, గ్రామర్ పార్ట్ అన్నమాట. ఇప్పుడైతే నేను గ్రామర్ పార్ట్ అయితే టచ్ చేయను, ఓన్లీ ఇంపార్టెంటే చెప్తా. మీకు గ్రామర్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, గ్రామర్కి అయితే సపరేట్ వీడియో అయితే చేస్తా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ శతక సాహిత్యం ఆణిముత్యాలు. సో కవి పరిచయం అన్నమాట. కవి పరిచయాలు కూడా చదవండి. సో ఇందులో అయితే మనకి 4 అయితే ఉన్నారు, ఏనుగు లక్ష్మీ కవి, దూర్జటి, మారద వెంకయ్య, వేమన్న. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు మెయిన్గా తెలుసుకోవాల్సింది అదే పాఠ్యభాగ సందర్భం మరియు ఉద్దేశం. ఇదైతే మీరు ఖచ్చితంగా చదివితే మీకు లెసన్ అయితే 30 to 40% ఇక్కడే కవర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పోయమ్స్ చెప్పాలంటే ఇది ఒక పోయం. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట నన్ను అడిగితే ఇది. అండ్ నెక్స్ట్ 3rd one కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 4th one అంతే. సో యూనిట్ నుంచి అయితే ఈ 4 పద్యాలు అయితే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మిక్స్ చేసుకోవద్దు. అండ్ నన్ను అడిగితే కనుక మీకు 2 units కదా పోయమ్స్ అనేది 1 and 2, ఒక్క యూనిట్ మీరు ఫుల్గా చదువుకుంటే సరిపోతుంది. మీకైతే 10 marks చేతిలో ఉంటాయి. ఒక యూనిట్ చదివితే చాలు. నాకు తెలిసి సెకండ్ యూనిట్ అయితే చదవడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇందులో కూడా మనకి పద్యాలు ఉంటాయి, జస్ట్ మీకు ఇలా ఒక
స్టార్టింగ్ వర్డ్ అండ్ ఎండింగ్ వర్డ్ ఇచ్చేసి మీకు ఫుల్గా అయితే పద్యం అయితే రాయమంటారు. అప్పుడైతే మీరు ఇలాగే రాయాలి, సేమ్ యాస్టీస్. మెయిన్ మీరు ఇక్కడ చూడాల్సిందే కింది పద్యాలను పాత భంగం లేకుండా పూరించండి. అంటే ఓన్లీ పద్యం ఒకటే అడిగాడు కాబట్టి మనం పద్యం ఒకటే రాస్తే సరిపోతుంది. అంటే మీకు అక్కడ ప్రతిపదార్థంతో పాటు భావం కూడా రాయాలని ఇస్తే కనుక అప్పుడు మీరు ప్రతిపదార్థం భావం కూడా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సేమ్ ఇలాగన్నమాట. కింది పద్యాలకు భావాలను రాయండి ఇలా ఇస్తే కనుక మీరు పద్యం ఇస్తారు, దానికి మీరు భావం అయితే రాయాలి. ఓకేనా? సేమ్ అంతే. సేమ్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. భాస్కర శతకకర్త ఇచ్చిన సందేశాన్ని తెలపండి. ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా ఏనుగు లక్ష్మణ కవిని గురించి పరిచయం చేయండి. ఇంపార్టెంట్ వన్, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం మెయిన్గా చదవాలంటే మొత్తం మనకి ఎస్ఏ క్వశ్చన్లు వచ్చేసి మొత్తం 6 అయితే ఉన్నాయి. బట్ 6 చదవక్కర్లేదు, నేనైతే మీకు ఇందులో 3 క్వశ్చన్స్ చెప్తా. ఫస్ట్ వన్, ఇందులో మీరు చదివితే కనుక మీరు ఏ కవి కోసం అడిగినా ఇది రాస్తే సరిపోతుంది, జస్ట్ నేమ్ మార్చి. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్. 10 సూక్తులు తయారు చేయండి అని అయితే అంటారన్నమాట. సెకండ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అన్నమాట. శతకం అనగా ఏమి, శతకానికి ఉండవలసిన లక్షణాలు, శతకంలోని రకాలు, శతకాల వర్గీకరణ వివరించండి. సో చాలా 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 ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడం లేదు. ఇందులోనే మీకు ఇంచుమించుగా 3 to 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. శతకం అనగా ఏమి, షార్ట్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్, మొత్తం 4 షార్ట్ ఆన్సర్ని కలిపి మీకు ఒక్క ఎస్సే ఇచ్చాడు. ఈ ఒక్క ఎస్సే చదువుకుంటే ఇంచుమించుగా నీకు 4 ఇట్లోంచి 2 షార్ట్లు వచ్చిన షార్ట్లతో పాటు ఎస్సే కూడా కవర్ అవుతుంది. ఓకే? డోంట్ మిస్ ఇట్, అస్సలు అయితే మిస్ అవ్వడానికి అయితే లేదు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ 3 యూనిట్లు మీరు చదువుకుంటే ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. చూద్దాం. ఇదైతే కవి పరిచయం, ఒకసారి చదవండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే? బట్ కవి పరిచయాలు కూడా చాలా పెద్దవి ఉంటున్నాయి. బట్ నో ప్రాబ్లం, మీరు చదవాలనుకుంటే చదవండి కవి పరిచయం ఒక్కసారి. బట్ 1 day బిఫోర్ కరెక్ట్గా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే చదవద్దు, ఉన్నది కూడా ఎగిరిపోద్ది అన్నమాట. నెక్స్ట్ ఇందులో కూడా మీకైతే మెయిన్గా పద్యాలు ఉంటాయి. బట్ నేనైతే ఇందులో చెప్పాలనుకోవట్లేదు, ఆప్షన్ కింద వదిలేద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇందులో కూడా ఇంపార్టెంట్ అంటే కనుక ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, సిక్స్త్ వన్ ఇంపార్టెంట్ వన్ అన్నమాట. అండ్ 7th వన్ కూడా. ఓకే? 7th వన్ కూడా ఇంపార్టెంట్. సో ఈ 4 పద్యాలు చదువుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకేం చేయట్లేదు. షార్ట్ ఆన్సర్లో కనుక మీకు ఇంపార్టెంట్ అంటే జాగవా కోసం మీకు ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది నాన్న, అసలు డౌటే అక్కర్లేదు. జాగవా కోసం ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా చదువుకుని వెళ్ళండి, డోంట్ మిస్ ఇట్. ఓకే? నెక్స్ట్ ఇది కూడా ఉంటుంది, ఆంధ్ర జాగవ వైభవాన్ని జాగవ ఎలా ఆవిష్కరించారు అని అయితే ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా అది అవసరం లేదు కానీ 5th క్వశ్చన్ చదవండి. 5th క్వశ్చన్ అయితే మీకు చదివితే పాఠం అయితే సగం కవర్ అవుతుంది. ఓకే? చాలా చాలా ఇంపార్టెంట్ 5th క్వశ్చన్ అయితే. అండ్ నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్లో ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఇది రాజు కవి గురించి జాగవ భావనలు ఏమిటి, ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ జాగవ ఆశించిన కొత్త లోకం విశేషం ఏమిటి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నేనైతే చేస్తానన్నమాట. నాకైతే ఒక మెసేజ్ అయితే చెయ్యండి. సో నేనైతే గ్రామర్ పార్ట్ అయితే టచ్ చేయట్లేదు, మరీ చెప్తున్నా. నెక్స్ట్
ఇదైతే పెద్ద లెసన్స్ ఏమీ కాదు, కానీ కొంచెం ఇంపార్టెంట్, వదలొద్దు. ఓకే, తెలుగులో అయితే మీరు భారీగా స్కోర్ చేయొచ్చు, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఓకే, కవిపరిచయం ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది. ఇందులో నేపథ్యం ఒకటి, ఎస్ఏ క్వశ్చన్లు అంతే, ఇంకేమీ చదవక్కర్లేదు. వ్యాసపు ప్రశ్నలు రెండే ఉంటాయి, ఇదొకటి ఇదొకటి. ఇంపార్టెంట్ వన్స్. రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవని కవి ఎలా నిర్ధారణ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ కవితలో కవి కన్నీళ్ళ గురించి చేసిన ప్రతిపాదనలు ఏమిటి? ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు ఆటోమేటిక్గా షార్ట్లు కూడా కవర్ అవుతాయి. ఓకేనా, నో ప్రాబ్లం. ఎస్ఏ క్వశ్చన్లో చెప్తున్నారు ఏంటి సార్ అనుకోవద్దు, ఆటోమేటిక్గా మీకు ఎస్ఏలు షార్ట్లు కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ బొగ్గుల పొయ్యి, ఇంపార్టెంట్ చాప్టర్ అని ఏం కాదు, కానీ చాలా చిన్న చాప్టర్. ఇది ఒక్కటి చదవండి, పాఠ్యభాగ సందర్భం ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఇంపార్టెంట్ వన్. అమ్మని బొగ్గుల పొయ్యిని కవిత్రి సమన్వయం చేసి తీరును విశ్లేషించండి. సమన్వయం చేసిన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ లేఖ, మీరు ఇంపార్టెంట్ వన్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్లో అయితే మొత్తం 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, లెటర్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది బొగ్గుల పోయి సారాంశాన్ని రాయండి. సారాంశం అడిగినప్పుడు మీరు ఇంచుమించుగా ఒక 2-3 పేపర్స్ రాయాలి. ఓకే, మర్చిపోవద్దు, 10 మార్క్స్కి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ క్వశ్చన్లు అయితే మీరు చాలా పెద్దవి అయితే రాయాలన్నమాట, చిన్నగా రాస్తే కనుక మీకు అయితే మార్క్స్ పడవు. నెక్స్ట్ యూనిట్ 5 ఇంపార్టెంట్ పార్ట్ 1. ఓకే, నెక్స్ట్ కవిపద్యం చదవండి, బట్ ఆప్షనల్గా అయితే అవసరం లేదు. నెక్స్ట్ కథా సందర్భం ఇంపార్టెంట్ 1 అన్నమాట, ఎవ్వరు మిస్ అయితే అవ్వద్దన్నమాట అస్సలు. నెక్స్ట్ ఇదన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్ 1. సో అదే అది, బట్ మీరు ఎవరైతే మిస్ అవ్వద్దన్నమాట. నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలు ఎస్ఐ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఫస్ట్ 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ 1 అన్నమాట. అస్సలు మిస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు, చాలా చాలా ఇంపార్టెంట్ 1. అండ్ నెక్స్ట్ ఇదన్నమాట, కాసేవ భాగవతం సారాంశం రాయండి. చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇదైతే లెసను, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, ఒక్కదానికి ఎంత రాసాడో ఒక ఎస్ఐ క్వశ్చన్కి, చాలా చాలా ఎక్కువ రాయాలి. మీరు ఎస్ఐ క్వశ్చన్ అడిగితే కనుక ఇంచుమించుగా నన్ను అడిగితే 3-4 పేపర్స్ అయితే రాయాలి. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్లో సెకండ్ పార్ట్ మాయా కవిపద్యం. ఇంపార్టెంట్ అని కాదు కానీ చదవండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్లో ఇంపార్టెంట్ 1 వచ్చేసి మ్యాక్సిమం ఇందులో నుంచి ఒకటే క్వశ్చన్ చెప్తా, ఇంకా అంతకన్నా ఎక్కువైతే ఏం చెప్పను అన్నమాట. ఎస్, ఒకటే క్వశ్చన్, కానీ చాలా పెద్దదన్నమాట, అసలు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వడానికి లేదు. మాయా కథను విశ్లేషించండి అని ఉంటుంది, చాలా పెద్ద చాప్టర్ నాన్న, పెద్ద క్వశ్చన్. చూడండి ఇది. అండ్ నెక్స్ట్ అదంతా కంటిన్యూషన్ అన్నమాట ఇదంతా కూడా. సో ఎవరికైనా ఇందులో కనిపించకపోయినా కానీ నాకైతే కామెంట్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీకైతే నేనైతే సెండ్ చేస్తాను అన్నమాట ఆన్సర్స్. ఓకే, ఇదిగో. సో ఆల్రెడీ నా దగ్గర మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే వెంటనే నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే మీకు వెంటనే అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో ఇవి 5 యూనిట్ల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇవి నేను చెప్పినంత వరకు అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు నాన్న. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నన్ను అయితే కామెంట్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎనీ డౌట్ జస్ట్ మెసేజ్ మీ, వితిన్ సెకండ్స్ మీకైతే రిప్లై ఇస్తా. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. వితిన్ 15 minutesలో మీరు తెలుగు అయితే పాస్ అవుతారన్నమాట. ఈ వీడియో చూస్తే డెఫినెట్గా 1 hour ముందు కూర్చున్నా మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.